సో హాయ్ ఎస్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం ఈరోజు ఎస్విఎం ఆల్గోరిథం గురించి తెచ్చుకున్నాం. సపోర్ట్ వెక్టర్ మిషన్, దీని షార్ట్కట్లో మనం ఎస్విఎం అని అంటాం. సో ఎస్విఎం అంటే ఏంటంటే డెఫినేషన్ చెప్తా, మీకు ఇప్పుడు కంక్లూజన్ అర్థం కాదు, మనం ఓవరాల్ ఈ కంప్లీట్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఎస్విఎం అంటే సపోర్ట్ వెక్టర్ మిషన్ ఈజ్ అ సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునేవన్నీ సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్. ఇదేంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ ద రిగ్రెషన్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ ద రిగ్రెషన్ ప్రాబ్లమ్. సో ఇట్ కెన్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ కెన్ ఫైండ్ ద ఆప్టిమల్ హైపర్ ప్లేన్. హైపర్ ప్లేన్ అంటే ఏంది? బెస్ట్ ఫిట్ లైన్ దట్ సపరేట్ ద డేటా పాయింట్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్, మ్యాక్సిమైజింగ్ ద మార్జిన్ బిట్వీన్ ద క్లోజెస్ట్ పాయింట్ ఫర్ ఈచ్ క్లాస్. మీకు ఓవరాల్ చెప్తా. ఫస్ట్ ఏంటంటే సపోర్ట్ వెక్టర్ మిషన్ అంటే ఏంటంటే ఇది హైపర్ ప్లేన్ అంటాం. మన బెస్ట్ ఫిట్ లైన్ హైపర్ ప్లేన్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ బెస్ట్ ఫిట్ లైన్ మనకున్న డేటా అంటే దిస్ యూస్ఫుల్ ఫర్ లీనియర్ క్లాసిఫికేషన్ చేయడానికి బెస్ట్ ఫిట్ లైన్ అనేది దానికి ఏం చేస్తుంది అంటే మార్జినల్ ప్లేన్స్ అనేది డ్రా చేసుకుంటుంది. క్లోజెస్ట్గా మార్జినల్ ప్లేన్స్ అనేది డ్రా చేసుకుంటుంది. ఈ మార్జినల్ ప్లేన్స్ డ్రా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఫస్ట్ మనం డేటాను సపరేట్ చేయడానికి బెస్ట్ ఫిట్ లైన్ డ్రా చేస్తాం. సో బెస్ట్ ఫిట్ లైన్ డ్రా చేసిన తర్వాత దానికి హెవీ డిస్టెన్స్ అంటే ఇక్కడ డేటా ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటాం, దీన్ని క్లోజ్గా మనం మార్జినల్ ప్లేన్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు మనకు మ్యాక్సిమం మార్జినల్ ప్లేన్స్లో ఏ డేటా ఉండకపోతే దాన్ని మనం ఏమవుతామంటే హార్డ్ మార్జినల్ ప్లేన్ అంటాం. హార్డ్ మార్జినల్ ప్లేన్. మనకు డేటా ఏమైనా ఉందా? డేటా పాయింట్స్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాక్సిమం కేసెస్ హార్డ్ మార్జినల్ ప్లేన్ అనేది వీలు కాదు. మనకు డేటా అనేది ఉంటుంది దీని మధ్యలో, మన మార్జినల్ ప్లేన్కి ఇష్టం డేటా అనేది ఉంటుంది. ఇప్పుడు డేటా ఉండేదాన్ని మనం ఏమంటామంటే సాఫ్ట్ మార్జినల్ ప్లేన్ అని అంటాం. ఏమంటాం? సాఫ్ట్ మార్జినల్ ప్లేన్. అంటే మనకున్న డేటాని మీ సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది డివైడ్ చేస్తుంది ఫర్ బెస్ట్ ఫిట్ లైన్. డివైడ్ చేసినాక దీన్ని ఏం చేస్తుంది అంటే ఒక మార్జినల్ ప్లేన్ అనేది పైన కింద గీసుకుంటుంది. మార్జినల్ ప్లేన్. ఈ మార్జినల్ ప్లేన్ ఎందుకంటే ఫర్ బెటర్ క్లాసిఫికేషన్ కోసం గీసుకుంటుంది. ఇప్పుడు మనం దీని క్లోజెస్ట్ పాయింట్ ఏముంది? సపోర్ట్ వెక్టర్స్ అని దీని అంటాం. మనం సపోర్ట్ వెక్టర్స్ అని అంటాం. సో మీకు ఇదాకా అర్థమైంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ మార్జినల్ ప్లేన్ ఉంది చూసారా, ఈ మార్జినల్ ప్లేన్స్, మార్జినల్ ప్లేన్స్ ద డిస్టెన్స్ అనేది హై ఉండాలి. సో బెస్ట్ ఫిట్ లైన్ మనం హైపర్ ప్లేన్ అంటాం. హైపర్ ప్లేన్ గీసిన తర్వాత దానికి ఆపోజిట్ సైడ్స్గా మనం ఏం చేస్తామంటే మార్జినల్ ప్లేన్స్ అనేది గీస్తాం. ఈ మార్జినల్ ప్లేన్స్ అనేది గీస్తాం. మార్జినల్ ప్లేన్లో మనకి ఏ డేటా పాయింట్ ఉండకపోతే దాన్ని హార్డ్ మార్జినల్ ప్లేన్ అంటాం. డేటా పాయింట్ మాక్సిమం ఉంటుంది. ప్రాక్టికల్లో ఇట్స్ ఎవ్రీ కేస్ మనకు డేటా పాయింట్స్ అనేది ఉంటుంది ఇట్లా మధ్యలో. సో దీన్ని ఏమంటామంటే సాఫ్ట్ మార్జినల్ ప్లేన్స్ అని అంటాం. సో మీ వర్డ్స్ అర్థమైంది మీకు. సో ఇప్పుడు మనం ఈ లైన్ అనేది బెస్ట్ ఫిట్ లైన్ విత్ బెస్ట్ మార్జినల్ ప్లేన్స్ అనేది కనుక్కోవాలి. దీంట్లో మనం లీనియర్ రిగ్రెషన్లో ఎలా కనుక్కున్నాం? సేమ్ యాజ్ ఇట్ ఈస్ లీనియర్ రిగ్రెషన్లో ఎలా కనుక్కున్నాం అంటే మనం డేటా అనేది ఇలా ఉంటే మనం దీనికి బెస్ట్ ఫిట్ లైన్ అనేది కనుక్కున్నాం ఫస్ట్ వీడియో లీనియర్ రిగ్రెషన్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి 2 మార్జినల్ ప్లేన్ తీసుకొని ఈ సపరేట్ చేస్తాం. లీనియర్ క్లాసిఫికేషన్ సపరేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని సపరేట్ చేస్తాం. మనం సపరేట్ చేసిన తర్వాత ఇది బెస్ట్ ఫిట్ లైన్ అంటే హైపర్ ప్లేన్ బెస్ట్గా ఉంది, మార్జినల్ ప్లేన్ బెస్ట్గా ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దోస్ మార్జినల్ ప్లేన్ షుడ్ బి హై. ఇప్పుడు నీకు బ్రీఫ్గా చెప్తా వినండి ఒకసారి. సో మనం ఏం చేసినామంటే ఇలా గీస్తాం. ఇలా గీసి ఇది హైపర్ ప్లేన్ అన్న, ఇది మార్జినల్ ప్లేన్. సారీ, ఇది బెస్ట్ ఫిట్ లైన్ హైపర్ ప్లేన్ అన్న, ఇది మార్జినల్ ప్లేన్ అన్న. ఇక్కడ డేటా గీసినాం. సో ఇక్కడ డేటా ఇదే బెస్ట్ ఫిట్ లైనా లేకపోతే ఇంకోటి గీస్తాను నేను. ఇంకోటి ఎట్లా గీస్తా? ఇలా గీస్తే దీనికి మార్జినల్ ప్లేన్ వేస్తా. సో ఇది బెస్ట్ ఫిట్ లైన్ అంటే ఇది హైపర్ ప్లేనా లేకుంటే ఇది హైపర్ ప్లేనా అని తెలుసుకోవడం ఏదంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దో మార్జినల్ ప్లేన్ షుడ్ బి హై. అంటే మన డిస్టెన్స్ అనేది హై అనేది చూసుకో. మెయిన్ కీవర్డ్ మెయిన్ ఏంటంటే ఇది డేటాని సపరేట్ చేస్తుంది ఈ క్లాసిఫికేషన్లో సపోర్ట్ వెక్టర్ మిషన్. ఈ క్లాసిఫికేషన్ ఎలా చేస్తుంది? సేమ్ యాజ్ లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ లాగా బైనరీ క్లాసిఫికేషన్ చేసిన తర్వాత మనం అది బెస్ట్ హైపర్ ప్లేన్ అని అంటే ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద మార్జినల్ ప్లేన్ షుడ్ బి హై. అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను ఫర్దర్ వెళ్ళిపోతా. సో ఫస్ట్ మన డిస్టెన్స్ బిట్వీన్ దోస్ మార్జినల్ షుడ్ బి హై అని కనుక్కోవాలి. సో కనుక్కుంటే హై అనేది ఉంటే అప్పుడు మనం ఏమంటాం? సో బెస్ట్ హైపర్ ప్లేన్ అంటాం. సో క్లాసిఫికేషన్ ఇస్ బి గుడ్ అని చెప్తాం. బైనరీ క్లాసిఫికేషన్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫికేషన్ షుడ్ బి గుడ్ అని చెప్తాం. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్ హైపర్ ప్లేన్కి లైన్ ఈక్వేషన్ ఏమంటుంది? మీకు ఫస్ట్కి వెళ్ళి చెప్పిన లైన్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ y = mx + c. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే y = mx + c అని రాసిన. దీన్ని మనం ఫర్దర్ ఇంకోలా రాయొచ్చు, y = θ0 + θ1x ఇలానే రాయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వేషన్ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ y = β0 + β1x అని కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు.
సో ఇప్పుడు మనం సింపుల్ లీనియర్ కంటే లీనియర్ రిగ్రెషన్కి ఇలా రాస్తాం. మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే మనం హెవీ డేటా ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే ఇలా w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ w3 x3 ప్లస్ w4 x4 ప్లస్ b అని రాస్తాం. అంటే మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. మీకు అర్థమైందా? అంటే ఏం చేస్తున్నామంటే మనం ఉన్న డేటాని, మనకి ఇచ్చిన క్లాసిఫికేషన్ డేటాని దాన్ని అనేది డివైడ్ చేస్తున్నాం. డివైడ్ ఎట్లా చేస్తాం? బెస్ట్ హైపర్ ప్లేన్ ఉండాలి మనకు. బెస్ట్ హైపర్ ప్లేన్ ఎప్పుడు ఉంటుంది అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద మార్జినల్ ప్లేన్ షుడ్ బి హై. ఇది ఓవరాల్ సాఫ్ట్వేర్. సో మనం ఫర్దర్గా వెళ్దాం మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఎలా డిస్టెన్స్ అనేది ఎలా హై ఉండాలి అది అని చెప్పి. సో చూడండి, సో ఇది ఫస్ట్. సో y = mx + c దీని లైన్ అనేది గీసుకున్నాం. సో మనం గూగుల్ వెళ్ళిపోతే ద ఈక్వేషన్ ఫర్ స్ట్రేట్ లైన్ అని కొడితే ax + by = c అని వస్తుంది. సో ఈ రెండు సేమా? ఈ రెండు సేమ్ అంటే అఫ్కోర్స్ ఈ రెండు సేమ్. ఎలా సేమ్ అని చెప్తావు నువ్వు? ఇక్కడ y ఉంది, ఇవి ఏంటి అంటే సేమ్ అని ఎలా చెప్తావు అంటే చూపిస్తావు చూడండి. సో ఇది ఏం చేస్తా అంటే by = -a - c అని ఇటు సైడ్ పంపించిన. సో -a - b అయితే సో y = -a/b x. సో ప్లస్ -c/b, c ఉంది -c/b ఫేసెస్ అంటే ఇప్పుడు నాకు m ఏమవుతుంది? m అనేది -a/b అయితే c ఏమవుతుంది? -c/a. అంతే. ఇప్పుడు రెండు చూడు, y = mx + c, mx + c. సో ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చని బ్రీఫ్ చెప్పిన. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఎలా అంటే సో చూద్దాం. సో నువ్వు ఏం చేసినా అంటే ఫస్ట్ ఒక డేటా అనేది తీసుకున్నా. డేటా ఇక్కడ మొత్తం డేటా అనేది ఇచ్చేసిన, ఇక్కడ డేటా అనేది ఇచ్చేసిన. సో ఇక్కడ మొత్తం పాజిటివ్ డేటా అనేది ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నెగిటివ్ డేటా అనేది ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ అనేది. సో నేను హైపర్ ప్లేన్ అనేది డ్రా చేసిన. హైపర్ ప్లేన్ డ్రా చేసినాక నేను ఏం చేసిన అంటే మార్జినల్ ప్లేన్స్ రెండు డ్రా చేసిన. ఈ రెండు డిస్టెన్స్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ మార్జినల్ ప్లేన్స్ షుడ్ బి హై. ఈ హై అనేది ఎట్లా వస్తుంది? ద డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ఇది మైనస్ ఇది చేస్తే మనకు డిస్టెన్స్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. అర్థమైందా? సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్ నేను ఏమని చెప్తా అంటే ఈ లైన్ ఈక్వేషన్ మల్టిపుల్ లీనియర్ ఈక్వేషన్ కదా, మనం ఇంతకుముందు ఇక్కడ తీసుకున్నాం కదా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇంకో ఈక్వేషన్ కూడా ఎలా రాస్తామంటే y అంటే w ట్రాన్స్పోజ్ ప్లస్ b. అర్థమైందా? సో ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నా అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ ఈక్వేషన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. w3 + x1 + b ఇంటూ b ప్లస్ b = +1, ఎందుకంటే ఇది మార్జినల్ ప్లేన్ ప్లస్ సైడ్ ఉంది కాబట్టి. ఇంకోటి wx2 + b = -1, మైనస్ సైడ్ ఉంది. ఈ రెండు ఈక్వేషన్ అంటే లైన్ ఈక్వేషన్ లాగా అనుకోండి. ఇప్పుడు మన y = mx + c ఎలా ఉన్నా ఇది కూడా y ఈక్వేషన్స్ లాగా ఈ సేమ్ మార్జినల్ ప్లేన్స్కి ఇలా ఈక్వేషన్. సో ఈ మార్జినల్ ప్లేన్ మైనస్ చేస్తే మనకు బెస్ట్ ఫిట్ అంటే ఈ డిస్టెన్స్ షుడ్ బి హై ఉంటే అప్పుడు ఏమంటాం? దిస్ ద బెస్ట్ హైపర్ ప్లేన్ టు క్లాసిఫై ద డేటా ఫర్ ఏ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫికేషన్. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఫస్ట్ wθ + x1 + b = +1 ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాం. దాన్ని ఏం చేసినాం? మైనస్ చేయడానికి wθ + b అంటే సైన్స్ చేంజ్ చేసినాం. మైనస్ ప్లస్ ఉంది. సో ఇప్పుడు x1 x2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? w ట్రాన్స్పోజ్ x1 - x2 bb అనేది క్యాన్సిల్ అయిపోయి -++++2 అయిపోతుంది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? x1 ఇది ఉంది. సో w అంటే ఏంది మనకు? w అంటే మనం మ్యాగ్నిట్యూడ్ వెక్టర్స్ ఉండి రిప్రజెంట్ చేయొచ్చు. వెక్టర్స్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు డివైడింగ్ అంటే ఈ రెండు చూసినామా, ఈ రెండు డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ చేసుకుంటా. అంటే మనకు మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో కావాలి కాబట్టి నేను డివైడెడ్ బోత్ సైడ్స్ అని మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నాను. చూడండి, డివైడెడ్ బోత్ సైడ్స్ అని మ్యాగ్నిట్యూడ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే చూడండి. సో ఇప్పుడు చూడండి ఒకసారి మ్యాగ్నిట్యూడ్ రెండు సైడ్లు చేస్తే మనకు w ట్రాన్స్పోజ్ x1 - x2 ఇదేంది మనకు? మార్జినల్ ప్లేన్ ఈక్వేషన్. మనం దాంట్లో మైనస్ చేసినాం. ఇదేంది? మనం డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ అనేది చేస్తున్నాం. +2 ఇది అంటే మనకి ఎలా ఉండాలంటే 2 magnitude of w షుడ్ బి హై ఉండాలి, పక్క కదా. ఇక్కడ హై అనేది ఉండాలి. ఇలా హై ఉన్నప్పుడే దాన్ని ఏమంటాం మనం? క్లాసిఫికేషన్ ద బెస్ట్ హైపర్ ప్లేన్ అని చెప్పి క్లాసిఫికేషన్ మంచి చేస్తుంది రెండు మార్జినల్ ప్లేన్ ఉన్నాక అని చెప్తాం. సో దీనికి కొన్ని కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కాన్స్టెంట్స్ ఏంటంటే నా మెంటర్ ఉంటారు, అంటే నా మెంటర్ వచ్చేసి కృష్ణయ్య. ఈ మెంటర్ ఏం చెప్పిందంటే ఆయనకు వాళ్ళ స్టూడెంట్ గూగుల్లో ఎంఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమడిరంటే సపోర్ట్ వెక్టర్ క్లాసిఫికేషన్ కన్స్టెంట్ చెప్పు అని చెప్పి అడిగిందంట. సో ఈ కన్స్టెంట్ అంటే ఏంటంటే చెప్తున్నా, మా మెంటర్ చెప్పింది మీకు కూడా చెప్తున్నా ఫర్దర్ యూస్. కన్స్టెంట్ ఇస్ మోస్ట్ యూస్ఫుల్ ఇన్ దిస్. సో కన్స్టెంట్ ఏంది? ఫర్ ఎవ్రీ డేటా పాయింట్ y అంటే అవుట్పుట్ అనేది y ఉంటే +1 లేదా -1 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూస్తే +1 అవుట్పుట్ ఏముంది? +1 ఆర్ -1.
సో +1 అనేది ఎప్పుడు వస్తుంది, w theta ప్లస్ b ఈజ్ గ్రేటర్ దెన్ 1, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇలా ఉన్నప్పుడు. సో -1 ఎప్పుడు w theta ప్లస్ b ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, -1 ఉంది. సో -1 ఈ రెండు ఈక్వేషన్లో కాన్స్టెంట్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఆల్ అక్యురేట్ పాయింట్ y ఇంటూ w ట్రాన్స్పోజ్ x ప్లస్ b గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్న. ఎట్లా వచ్చింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే నేను చెప్తా చూడండి. సో y ఇంటూ కాన్స్టెంట్ ఏంది, y ఇంటూ ద అవుట్పుట్ y ఇంటూ w ట్రాన్స్పోర్ట్ xi అంటే ఏంది x1 లేదా x2 xi ఇంటూ ప్లస్ b హోల్ పవర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 ఎలా వచ్చిందండి. ఇది ఇస్ ఏ కాన్స్టెంట్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాన్స్టెంట్ ఎలా వచ్చింది చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ అన్న ప్లస్. అంటే మనకు ఫర్ అన్ని అక్యురేట్ పాయింట్కి w ట్రాన్స్పోజ్ x1 ప్లస్ b అంటే ఇది ఏమంటారు మనకు మ్యాగ్నిట్యూడ్ అనుకోండి సంథింగ్ ఏదో w ట్రాన్స్పోజ్ అంటే మనకు ఎలా అంటే ఇది y ఈక్వల్ టు mx ప్లస్ c లాగానే. సో w ట్రాన్స్పోజ్ ఇంటూ x ప్లస్ b ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ 1 అవుతుంది. సో ప్రతి పాయింట్ ఫర్ ఆల్ అక్యురేట్ పాయింట్ ద కాన్స్టెంట్ వుడ్ బి ద అవుట్పుట్ y ఇంటూ w ట్రాన్స్పోజ్ ఇంటూ xi 1 అన్న 2 అన్న 3 అన్న ప్లస్ b ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండొచ్చు. ఇది మనకు ఓవరాల్ కాన్స్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేసినాం సపోర్ట్ వెక్టర్లో, ఫస్ట్ మనం ఏం చేసినామంటే చెప్తాం మీకు. ఫస్ట్ మనం ఏం చేసినామంటే బ్రీఫ్గా చెప్పేసుకుందాం, మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ 15 మినిట్స్ అయినా. కానీ సో సపోర్ట్ వెక్టర్ క్లాసిఫికేషన్ మనకి 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది, ఒకటి క్లాసిఫికేషన్ ఒకటి రిగ్రెషన్. ఈ క్లాసిఫికేషన్ ఎలా చేస్తుంది అంటే ఇచ్చిన డేటా పాయింట్ బైనరీ క్లాసిఫికేషన్ చేస్తుంది. బైనరీ క్లాసిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ ఒక హైపర్ ప్లేన్ అనేది డ్రా చేయాలి. హైపర్ ప్లేన్కి 2 మార్జినల్ ప్లేన్స్ పైన కింద డ్రా చేసుకుంటాయి. అది బెస్టా లేదా అని తెలుసుకోవడానికి మనకు లీనియర్ రిగ్రెషన్లో ఎలా అయితే మనం బెస్ట్ ఫిట్ లైన్ డ్రా చేసేటప్పుడు బెస్టా లేదా తెలుసుకోవడానికి ఏం చేస్తాం, అక్కడ డిస్టెన్స్ అనేది కనుక్కో. ఒకసారి ఫస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ద డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద హైపర్ ప్లేన్ షుడ్ బి హై. అక్కడ ఏం చేసినామంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ పాయింట్ అండ్ ద ప్రిడిక్టెడ్ పాయింట్ షుడ్ బి లో. అర్థమైందా, ద డిస్టెన్స్ బిట్వీన్ ద హైపర్ పాయింట్ యాక్చువల్ పాయింట్ అండ్ ద ప్రిడిక్టెడ్ పాయింట్ షుడ్ బి లో ఉన్నప్పుడు దాని బెస్ట్ ఫిట్ లైన్ అండి. ఈడేమంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద బోత్ మార్జినల్ ప్లేన్ షుడ్ బి హై అంటే 2 బై magnitude of w should be high. అది గుర్తుపెట్టుకో, 2 బై magnitude of w should be high. అది అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సో ఈ లీనియర్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటామంటే ఓవరాల్గా సో y ఈక్వల్ టు mx ప్లస్ c అని ఈక్వేషన్ ఉంటుంది హైపర్ ప్లేన్కి. దీన్ని మనం మల్టిపుల్ విధాలుగా రాయొచ్చు. y ఈక్వల్ టు θ0 ప్లస్ θ1x, y ఈక్వల్ టు β0 ప్లస్ β1x. ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది లీనియర్ ఈక్వేషన్ సేమ్ కొంచెం. సో మల్టీ లీనియర్ ఈక్వేషన్ y ఈక్వల్ టు w1x1 ప్లస్ w2x. దీన్ని ఎలా రాస్తామంటే y ఈక్వల్ టు w ట్రాన్స్పోజ్ ప్లస్ b అని రాస్తాం. ఇప్పుడు మనం ఇచ్చిన ఈ హైపర్ ప్లేన్కి మార్జినల్ ప్లేన్కి బెస్ట్ కాదో తెలుసుకోవడానికి ఏం చెప్పిన ద డిస్టెన్స్ బిట్వీన్ 2 మార్జినల్ ప్లేన్ ద 2 బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ w షుడ్ బి హై అని చెప్పిన కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని 2 ఈక్వేషన్ అంటే ద డిస్టెన్స్ ఇప్పుడు ఈ లైన్ మధ్యలో డిస్టెన్స్ అనేది హై ఉండాలి. సో ఈ రెండు ఇది మైనస్ ఇది చేసిన ఇది మైనస్ ఇది చేస్తే మనకేమో 2 బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ w వచ్చింది. ఇది షుడ్ బి హై అన్న. సో ఇప్పుడు హై అయిన తర్వాత ఏమైంది చూడండి, షుడ్ బి హై. సో మనం అక్కడ ఉన్నాం కదా, అక్కడ మనం లీనియర్ ఈక్వేషన్ ఏం చేద్దాం, ద డిస్టెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ పాయింట్ అండ్ ద ప్రెడిక్టెడ్ పాయింట్ షుడ్ బి లో. సో ఇక్కడ కూడా లోనే చూసుకుందాం. సో ఇప్పుడు 2 బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ w షుడ్ బి హై ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ w బై 2 షుడ్ బి లో అలా కూడా రాసుకోవచ్చు. అంటే ఆపోజిట్గా చెప్తున్నాను నేను, చూడండి ఒకసారి. 2 బై omega of w by 2 should be low where for a best hyperplane కోసం ఇలా ఉండాలి. సో మన కాన్స్టెంట్ ఏం చెప్పినా కాన్స్టెంట్ మనకు +1 లేదా -1 వస్తుంది. అప్పుడు w ట్రాన్స్పోజ్ x1 ప్లస్ b ఈజ్ గ్రేటర్ దెన్ 1, w ట్రాన్స్పోజ్ x1 ప్లస్ b ఈజ్ లెస్ దెన్ 1. సో ఇలా ఉన్నప్పుడు మనం ఫర్ ఆల్ అక్యురేట్ పాయింట్ y ఇంటూ ద అవుట్పుట్ y ఇంటూ w ట్రాన్స్పోజ్ ఫర్ x ప్లస్ b షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ మైనస్ ఉంది అని గ్రేటర్ దాన్ నేను చెప్తున్నాను అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది మనకు. సో ఇది కాన్స్టెంట్. సో నేను కాస్ట్ ఫంక్షన్ అని చెప్తా, మినిమైజ్ ద 2 బై ఒక్క నిమిషం ఎస్. సో ఈడ దాకా ఇది. సో చూద్దాం మనం ఉన్న ఈక్వేషన్. సో ఇప్పుడు చూడండి, సో మ్యాక్సిమైజ్ ద 2 బై ఒమేగా కదా. అప్పుడు మినిమైజ్ చేయాలంటే ఇలా ఇప్పుడు చెప్పినాగా ఒమేగా బై 2 అనేదాన్ని మినిమైజ్ చేయాలి. సో అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాస్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే మినిమైజ్ ద అంటే మనం మినిమైజ్ అని ఎందుకు యూజ్ చేస్తాం, మ్యాక్సిమైజ్ అని యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు లీనియర్ రిగ్రెషన్లో
the minimized distance should be from actual point and the predicted point అన్నట్టుగా మనం మినిమైజ్ చేసుకుందాం అంతే. మినిమైజ్ ప్లేస్ మనం ఇక్కడ ఉన్న హైపర్ పారామీటర్ తీస్తాం. హైపర్ పారామీటర్ ఎందుకు తీస్తామంటే మీకు చెప్తా. ఇప్పుడు సి ఆఫ్ ఐ ఈటా సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ 1 to n ఈటా ఐ. ఈటా ఐ అంటే సి ఆఫ్ ఐ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు హౌ మెనీ డేటా పాయింట్స్ వీ క్యాన్ అవాయిడ్ ఫర్ మిస్కాలిక్యులేషన్ అంటే ఇప్పుడు ఉన్నది చూసినావు 1 2 3 4 5. నేను ఏమని చెప్పిన ప్రాక్టికల్లో నీకు మ్యాక్సిమం సాఫ్ట్ మార్జినల్ ప్లేన్స్ వస్తాయని కదా. సో 1 2 3 4 5 ఈ 5 అనేది మిస్కాలిక్యులేషన్ అంటే ఇవన్నీ మనం యూస్ కావు. సో మిస్క్లాసిఫికేషన్ క్యాన్ బి అంటే ఈ సపోర్ట్ వెక్టర్ మెషిన్లో మిస్క్లాసిఫికేషన్ ఉండొచ్చు, ఉన్నా మనకు మోడల్ అనేది మంచి వర్క్ అవుతుంది. సో వీ కెన్ అవాయిడ్ అని చెప్పి కాస్ట్ ఫంక్షన్లో మనం చెప్తున్నాం. ప్లస్ ఈటా ఐ అంటే ఈటా ఐ అంటే ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ మిస్కాలిక్యులేషన్ పాయింట్ ఫ్రమ్ ద మార్జినల్ ప్లేన్. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఉందా, ఈ మార్జినల్ ప్లేన్ ఉంటుంది, ఈ డిస్టెన్స్ ఈ మార్జినల్ ప్లేన్ ఇది, ఈ మార్జినల్ ప్లేన్ ఉంటుంది, ఈ మార్జినల్ ప్లేన్ అంటే ఇవన్నీ సమ్మేషన్ చేసినా మనకి ఏమవుతుందంటే ఈ మిస్కాలిఫికేషన్స్ ఉన్న మనకు మోడల్ అనేది అక్యురేట్గా వర్క్ అవుతుందని చెప్పడానికి ఆ కాస్ట్ ఫంక్షన్లో మనం సి ఆఫ్ ఐ ప్లస్ ఈటా ఆఫ్ ఐ అనేది యూజ్ చేసినాం, అంతే ఏం లేదు. సో మళ్ళీ నీకు బ్రీఫ్ కొంచెం చెప్పుకుందాం, ఏంటంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి రిపీటెడ్ చూడండి, సింపుల్ ఏం లేదు, సేమ్ లీనియర్ రిగ్రెషన్ లాగానే. అక్కడ ఎలా అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ యాక్చువల్ అండ్ ప్రెడిక్టెడ్ ప్లేన్ షుడ్ బి లో అని ఎప్పుడైతే ద బెస్ట్ ఫిట్ అంటే మీకు హైపర్ ప్లేన్ ద బెస్ట్ అని ఎప్పుడు అంటామంటే the distance between the marginal plane should be high. ఆ డిస్టెన్స్ బిట్వీన్ టూ మార్జినల్ ప్లేన్ షుడ్ బి హై అని ఎప్పుడు తెలుసుకుంటామంటే మనం ఒక హైపర్ ప్లేన్ గీసుకొని రెండు మార్జినల్ ప్లేన్లు గీసుకొని దానికి ఇప్పుడు ఇది చూసారా, ఇది ఎలా ఉంటుందంటే W ట్రాన్స్పోజ్ ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా ఉంటుంది అంతే. సో మనకి ఏంటంటే ఇది అంటే ఇక్కడ మనకి 0 వస్తుంది, ఇక్కడ ప్లస్ అండ్ -1 వస్తుంది. అంటే ఒక మార్జినల్ ప్లేన్ అనేది తీసుకొని మనం దానికి ఈక్వేషన్స్ ఇచ్చి దాని బిట్వీన్ ద టూ డిస్టెన్స్ ఎలా వచ్చింది మనకు 2 బై magnitude of W. ఇది మినిమైజ్ చేయాలంటే magnitude of W by 2 ఇలా ఉండాలి. దీనిలో మన కాస్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేసినాం, ఒకటి సి ఆఫ్ ఐ యూజ్ చేసినాం. సి ఆఫ్ ఐ అంటే హైపర్ పారామీటర్ ఏంటంటే మన డేటా పాయింట్స్ అవాయిడ్ చేయొచ్చు అని చెప్తే, ఇంకోటి ఏంటంటే ఈటా ఐ ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మార్జినల్ ప్లేన్స్ అండ్ ద మిస్కాలిక్యులేషన్ ఉండొచ్చు. అంటే ఇవి ఉన్నా కూడా నీకు మోడల్ అనేది బెస్ట్ వర్క్ అవుతుందని SVM చెప్తుంది. ఇంతే, ఏం లేదు. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, SVM ఇస్ నథింగ్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద మార్జినల్ ప్లేన్ షుడ్ బి హై. ఆ షుడ్ బి హై ఎలా ఉన్న 2 బై ద magnitude of W షుడ్ బి హై అంతే. సో థ్యాంక్ యూ గైస్, ఇలాగా మనకు SVM అనేది అయిపోయింది. సో కొంచెం లెంత్ వీడియో ఉండొచ్చు, సో చూసుకోండి. SVM అనేది క్లాసిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం రిగ్రెషన్ చూద్దాం. ఇప్పుడు క్లాసిఫికేషన్ మనం ఏం చేసాం, డిస్టెన్స్ చూసుకొని దాని చేసి రిగ్రెషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో థ్యాంక్ యూ, స్టే ట్యూన్ గైస్, వచ్చేద్దాం మళ్ళీ రిగ్రెషన్తో. బాయ్.